ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. చెప్పు గట్టిగా ఒకసారి. అది ఇంకేమన్నా డౌటా? ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదు అనుకోవాకు. ఆయనకి క్లిష్ట క్లియర్ అంట కదా, క్లిష్ట క్లియర్. అంత నీట్గా ఆయన కనపడుతుంది, ఆయనకి అర్థమవుతుంది. ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు. ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అన్నిటినీ ఒక కొలికి రప్పిస్తాడు ఆయన. కొంతమందికి ఇది అర్థం కాదు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడి అయ్యావో, ఆయన రాజ్య వారసురాలి అయ్యావో, ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నా నేను. అంతే, ఒకటే మాట. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు, అరే నీ పిల్లలు జల్లంగుండ ఏడికి పోతారు నీ పిల్లలు, నువ్వు గోరగా. అరే నిన్నే రెక్కల చాటును పెట్టుకున్నాడు, నీ పిల్లల్ని పెట్టుకోడు? నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం, వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం, వాళ్ళ జీవితాలను బాగు చేయడు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం. అది దేవుణ్ణి ఎరగని నాస్తికులకి అంతసేటు చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా? నీ పిచ్చితనం కాకపోతే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు, కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు, రాత్రులు గందరగోళం అయిపోతూ ఉంటావు. ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏం ఏడుపు? ఎందుకంత నిరాశ, ఎందుకంత నిస్పృహ? నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, ఆయన చేయి వదిలిపెడతాడా? కొంతమంది నైట్ నిద్రపోకుండా ఏడుస్తుంటారు, పండుకొని ఏడుస్తా 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 ఏడుస్తా. పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరు? కొంతమంది భయపడుతుంటారు, ఏమైద్దో ఏమైద్దో ఏమైద్దో, చెమటలు పడుతుంటే ఆందోళన పడతారు, నిద్రలో కూడా కలవరపై లెగుస్తూ ఉంటారు. అయ్యో, దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు. నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు. నువ్వేమో అశాంతిలో బతుకుతున్నావు. కోపం కదా మరి ఆయనకి? ఆయన నీకు సిద్ధపరిచాడు, నీ ఇంటి వారికి సిద్ధపరిచాడు, నీ సంతతికి సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట? నాకు చెప్పు, ఓ మాట చెప్పు, నాకు చెప్పు. సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా? సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా? అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి? ఉట్టిగా టూర్ ఎగుతామా? పర్మనెంట్ కాదుగా, ఇట చూసినాడు పోతున్నాడుగా. మనకు అది కదా. అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే, పేరైతే నమోదు అవనే అయిపోయే.
నీ దృష్టి ఏ కాడి గుర్తుపెట్టుకో. నన్ను వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకిట్ట తగలబడింది, నన్ను చూసి వెకిలితనంగా నవ్వుతున్నారు, నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు, నేను ఇంతమందిని కలిగి ఉన్నాను, వీళ్ళ బతుకులు ఏమవుతాయో, మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలవుతాయేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెబితే అప్పచెప్పనివయా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెబితే అప్పచెప్పనివ్వమమ్మా, అప్పచెప్పని. నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది? అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది? నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది? నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు, నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో, నాకు ఎట్ట ఉంటుంది? నాకేం ఉండదా? చేంగుట్టినట్టు కూడా ఉండదా? ముందు వాడికంటే ముందు నాకు వచ్చి దావేశం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతన్నాడని ఎప్పుడో చెప్పాడు. ఏడిపించనివయా, ఏడిపించని. ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా? ఆడు అసలు మాటలు తిట్టులు తినేవాడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాద పెట్టుకుంటావు. ఏదిరా అట్ట పడితే అట్ట మాట్లాడదు, ఎవడు అనుకుంటున్నాడు నా కొడుకు, లేకపోతే అమ్మాయి నా కూతురు, ఏదిరారా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు. సరిగా ఓపికలే నువ్వే కొట్లాటకు పోతే నీకు ఆయన విశ్వానికే రాజు అయిన వాడు ఎట్టపోతాడు ఊహించొక్కసారి. నేను చెప్పే కహానీలా, మాయ మాటలా, ఒట్టి మాటలా, లేఖనమా? లేఖనం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు, నా పిల్లలకి ఏముండదు, నాకు కలిగిద్ది బాధ. ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసినా స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా? పెద్దగా చెప్పండి. బ్రెయిన్కి పోయింది, అంటే మెదడుకు పోయింది. మెదడు ఎట్లుంటుంది, ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుంది, తలకాయలో ఉంటుందా? తలకాయలో ఉంటుంది కదా. సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం. మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా ఆయన మిన్నకుంటాడు. నిన్ను తిట్టాడు అనుకోకడు, ఏడికి పోయింది? మన చేతులకి కాళ్ళకి లేవు చెవులు.